బావా ఎవడు పోయాడు ఎద్దులో ఏడుస్తావు? ఎందుకు బావ ఎద్దులో ఎదిగావు? నువ్వు ఏడిస్తే చండాలంగా ఉంటది. ఏమైంది ఎందుకు? ఎవడు పోయాడు? బావా ఏడిస్తే చండాలంగా ఉంటది, బాగుంటదని కాదు బావా, ఎమోషనల్ ఏడ్చాను బావా. ఎమోషనా? అంత ఎమోషన్ ఏంటి బాబు? మొన్న లూజ్ మోషన్స్ అన్నావు, ఇప్పుడు ఎమోషన్ అన్నావు. అసలు ఏమైంది ఎందుకు? రేపు చూస్తే నువ్వు మామూలు కావాలి చేయట్లేదు. జీవితంలో ఏ విషయానికైనా ఉండాల్సింది క్లారిటీ. విజయం సాధించాలంటే ఉండాలి స్టెబిలిటీ. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఉండాలి కెపాసిటీ. ఒక గొప్ప సినిమా చూడాలంటే తప్పక చూడండి బ్యూటీ. బావా ఇంకొకసారి బావా ఏంటి? బ్యూటీ సినిమాకి తీసుకెళ్ళి బావా, జీవితంలో ఇంకేం అడగను బావా. ఓకే, నువ్వు ఏమన్నా అడిగినా అడగకపోయినా తీసుకెళ్తాను. ఎందుకంటే మూవీ అయితే చాలా 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 బాగుంది. చూస్తున్నంతసేపు మాతృదేవోభవ సినిమాని ఎంత బాగా ఎంజాయ్ చేశారో 100% కూడా ఈ సినిమా చూసి మీరు అలాగే ఎంజాయ్ చేస్తారు. కానీ అది మాతృదేవోభవ కదా, ఈ సినిమా చూస్తే పితృదేవోభవ అంటే మాత్రం ఖాయం. అంత అద్భుతంగా ఉంది. 100% కరెక్ట్. ఏ సినిమాకైనా అన్నింటికంటే ముఖ్యం హీరో హీరోయిన్ మ్యూజిక్. ఇదంతా కాదు, కథ స్క్రీన్ ప్లే అనేది అన్నింటికంటే ముఖ్యం. అయితే భారీ బడ్జెట్ సినిమాలో కూడా ఈ మధ్య కథ ఏమి ఉండక బొక్క బోర్లా పడిపోతున్నాయి. కానీ ఈ సినిమాకి కథా హీరోయే, కథ అందించిన రచయితే అందరికన్నా పెద్ద హీరో అని చెప్పచ్చు. కథే హీరో, అదే బాగా చెప్తున్నాడు. అదే ఎందుకే కథ అందించింది ఎవరు? ఆర్వి సుబ్రహ్మణ్యం, సుబ్బు ఫ్రమ్ అనకాపల్లి. ఆయన ఏదైతే చెప్పాడో అదే కథ, అదే స్క్రీన్ ప్లే అందించి ఈ సినిమా అత్యుత్తమంగా రావడానికి ముఖ్య కారణం అయ్యారు. అలాగే మన డైరెక్టర్ కోసం బాగా చెప్తాడు. యాక్చువల్ గా డైరెక్టర్ గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడింది చూసి ఏంటి మరి ఎంత మాట్లాడుతున్నారు, రిజల్ట్ ఏమవుద్దో అని నేను అనుకున్న మాట వాస్తవం. కానీ రిజల్ట్ మాత్రం నిజంగానే ఆయన చెప్పినట్టు గట్టిగా కొట్టారు. ఈ మూవీ ఖచ్చితంగా చెప్పొచ్చు ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కథతో అంతకు ముందు ఏ మూవీస్ కూడా రాలేదు. బావ ఒక్కటైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మారుతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. తనతో పాటు 10 మంది ఎదగాలని చేసే ప్రయత్నంలో భాగంగా తీసిన ఈ సినిమా చాలా అత్యద్భుతంగా వచ్చింది. సామాజిక స్పృహతో చేసిన ఈ సినిమా నిజంగా నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఈ సినిమాలో అందరికన్నా హైలైట్ ఎవరంటే హీరోయిన్ గురించి చెప్పాలి. ఎస్, నిలేకా పాత్రోకి మంచి పాత్ర దక్కింది. ఇలాంటి పాత్ర సాధారణంగా హీరోయిన్స్ కి దక్కడం అనేది చాలా అరుదు. హీరోని కానీ నరేష్ గారిని కానీ అందరినీ డామినేట్ చేస్తూ అత్యద్భుతంగా తను నటించింది. సినిమాలో అన్నింటికన్నీ అంటే ఏదైనా ఒక సినిమాలో సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అలా ఉంటుంది. ఇందులో సెంటిమెంట్, రొమాన్స్, కామెడీ అది ఇది కాదు, అన్ని ఎంత ఉండాలో, ఏ మోతాదులో ఉండాలో, ఎక్కడ ఎక్కువ అవ్వకుండా తగ్గకుండా సరైన మోతాదులో సరైన విధంగా సూపర్ టేస్టీగా కుదిరాయని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ మీకు రెగ్యులర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ తల్లి ఎలా ఉంటుందో వాసుకి గారు అచ్చు బుద్ధి చూపించారు. అందరి చేత కూడా చప్పట్లు కొట్టించారు, మామూలుగా కాదు. చప్పట్లు కొట్టించడమే కాదు, గేలు వేయించారు, గోల చేయించారని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ క్యాబ్ డ్రైవర్ అయిన తండ్రి తన కూతురు గురించి పడే ఒక తపన, ఒక ఆరాటం, చేసిన పోరాటం ఈ సినిమా అని చెప్పొచ్చు. ప్రెసెంట్ జరుగుతున్న ట్రెండ్ కి అనుగుణంగా తీసిన సినిమా ఇదే. అంటే ట్రాపర్స్ ఎలా ఉంటారు, ఏ విధంగా అమ్మాయిలు మోసపోతూ ఉంటారు, ఏ విధంగా వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోతారు, ఈవెన్ పేరెంట్స్ ని కాదని వాళ్ళతో ఎందుకు అంత క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు అన్నది మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూసి తీరాల్సిందే. నరేష్ గారు నిజంగా చీల్చి చెండాలు వేశారు తనకి ఇచ్చిన క్యారెక్టర్ ని. నిజ జీవితంలో జరుగుతున్న యథార్థ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసుకుని నిజంగా ఈ ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని చూస్తాను బాబా. నిజంగా కొన్ని సినిమాల గురించి మాట్లాడడానికి ఏముండదు, ఈ సినిమా గురించి మాత్రం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంటే ఒక తండ్రి పడే బాధని, తపన్ని, వేదన్ని ఎంతో అత్యద్భుతంగా ఆవిష్కరించారు డైరెక్టర్. అంతేకాకుండా పిల్లలకి ఏదైనా తల్లిదండ్రులకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. 20 సంవత్సరాల పాటు పెంచిన తల్లిదండ్రులు కాదని 20 రోజుల్లో పరిచయమైన ఒకటి కోసం ఒక తప్పటడుగు వేస్తే ఆ తప్పటడుగుని సరిదిద్దడం కోసం, సరిదిద్దుకోవడం కోసం ఎంత కష్టపడాలి, ఎంత తపన పడాలి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, జీవితం ఏమైపోయే అవకాశం ఉంది. చాలా చాలా బాగా చెప్పావు బాబా. నిజంగా ఆ తప్పటడుగు వేస్తే ఏ విధంగా సంకటాగిపోతారో ఈ సినిమాలో చూపించారు. ఈ వర్డ్స్ వాడొచ్చు వాడకూడదు నాకు తెలియదు కానీ నిజంగా రియల్ గా
మన కళ్ళకు కట్టినట్టు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే సీన్స్ ఎలా ఉంటాయి, నిజంగా రోడ్డు మీద పడిపోతే అక్కడ ఎలా ఉంటది, ఒక లాడ్జ్ కి వెళ్ళాల్సి వస్తే అక్కడ ఏ విధంగా ఉంటది, ఎవరు తెలియని ప్లేస్ లో మనం అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత అన్యాయంగా ఉంటది అన్నది చాలా రియలిస్టిక్ గా తీశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే రైటర్ గానీ డైరెక్టర్ గానీ ఈవెన్ అన్నిటికీ మించి మన మారుతి గారికి కానీ. మనలో చాలా మంది చెప్తూ ఉంటారు మంచి సినిమాలు రావట్లేదు అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళట్లేదు అని. కానీ నిజంగా ఇది మంచి సినిమా, థియేటర్కి వెళ్ళి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. బావా ఆ ఫస్ట్ హాఫ్ లో వచ్చే డైలాగు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే బావా. తల్లి చెప్పే డైలాగ్ ఉంటుందండి, నీ తండ్రి క్యాబ్ డ్రైవర్ కలెక్టర్ కాదు. మరి అలాంటప్పుడు కలెక్టర్ లా ప్రామిస్ చేయడం ఎందుకు అని కూతురు అంటది. నిజంగా అత్యద్భుతమైన డైలాగ్ అది. చాలా రియలిస్టిక్. ఇప్పుడు మనకు కావాల్సిన మన పేరెంట్స్ మనం ఇవ్వకపోతే మనం ఎలా గౌరవ చేస్తాం. నిజంగా ఆ విషయంలో అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే బావా. నిజంగా ఒక కూతురు విషయంలో ఎంత గొప్ప తండ్రి అయినా, అది మెగాస్టార్ అయినా సామాన్యుడైనా కూడా ఖచ్చితంగా ఇంతే సెంటిమెంట్ తో ఉంటారు. ఫైనల్ గా చెప్పాలంటే కనువిందు కలిగించే సీన్లతో పాటు కనువిప్పు కలిగించే ఎన్నో అత్యద్భుతమైన సీన్లు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంత మంచి సినిమాకి ఇంకా కావాలి పబ్లిసిటీ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక గొప్ప అనుభూతికి లోనవుతారు, ఇది నా గ్యారంటీ. నిజంగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన విజయ్ ఈ సినిమాకి అందించిన సాంగ్స్ గానీ బీజిఎం గానీ నవ్వుతో నభవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. ప్రతి చోట కూడా ఎక్కడ ఇవ్వాల్సిన ఎలివేషన్స్ అక్కడ ఇస్తూ, ఎక్కడ ఇవ్వాల్సిన బీజిఎం అక్కడ ఇస్తూ సినిమాని చాలా సినిమాటిక్ గా ఉండడానికి ముఖ్య కారకుల్లో మన విజయ్ ఒకరు. హీరోగా చేసిన అంకిత్ తన పాత్రలో జీవించాడు నిజంగానే. ఇక డైరెక్షన్ ప్రొడక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు మాత్రం ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. అంతేకాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమా ఎండింగ్ లో తండ్రి గురించి వివరిస్తూ ఒక చిన్న కొటేషన్ వస్తుంది. అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా రియల్ గా హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది. తండ్రిని మించిన హీరో ఎవ్వడో లేడు, నిజంగా తండ్రి హీరో. ఈ సినిమా చూసిన ప్రతి వారు కళ్ళు చెమర్చకుండా బయటికి రాలేరు. కానీ ఇది కథ కాదు, ఒక అమ్మాయి జీవితం. తప్పక చూడండి. బ్యూటీ యూత్ చేస్తున్న మిస్టేక్స్ ని కళ్ళకు కట్టినట్టు రచయిత డైరెక్టర్ చూపించారు. బ్యూటీ ఈజ్ ఏ ఓవరాల్ బ్యూటిఫుల్ ఫిల్మ్.